హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ప్రతి ప్రోమోకి కూడా హీట్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే నామినేషన్స్ డే కాబట్టి 22nd డే సెకండ్ ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఫస్ట్ పంచే సోనియా ఆకుల ఆదిత్య ఓంకేసింది. నీ పెర్ఫార్మెన్స్ లేదు, పాయింట్స్ లేవు, ఎట్లాగో ఈ వీక్ పోతాను నువ్వే అనుకుంటున్నావు కాబట్టి పో అని నామినేట్ చేసింది. ఆయన కంటే ముందే మనం కూడా చెప్పాము నామినేట్ అవుతాడని చెప్పేసి. ఇక నాగమణికంట పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకంటే పృథ్వీ ఆడే తీరుకు నేను ఏమైపోతానో ఏమో అని చెప్పేసి, అంటే ఎక్కడైనా తగిలితే పుసుకుని ఏమైతే జరగకూడదు జరుగుతుందని చెప్పేసి నామినేట్ చేశాడు. పృథ్వీ కౌంటర్ ఏం చేశాడంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి. ఫిజికల్గా ఎవడైనా స్ట్రాంగ్ అవుతాడా? ఉన్నట్టుండి లావ్ అవుతాడా? అవ్వరు కదా. సో అది పృథ్వీదే రాంగ్ అనిపించింది. సో మీరేమనుకుంటారు? పృథ్వీ రాంగా అండ్ నాగమణికంట రాంగా కామెంట్ చేయండి. ఇక ప్రేరణ నాగమణికంటని ప్రోమోలో నామినేట్ చేస్తూ ఏమన్నదంటే నువ్వు వెన్నుపోటు పొడిచే వ్యక్తివి అనే టైపులో మాట్లాడింది. అంటే నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటావో, ఎవరి దగ్గర యాక్టింగ్ చేస్తావో, ఎవరి దగ్గర ఒరిజినల్గా ఉంటావో తెలవదు, ఆ తర్వాత పట్టుకుని వేసేస్తావు నువ్వు అని చెప్పేసి నాగమణికంట అనడం జరిగింది. మరి నాగమణికంట నిజంగా అలాగే చేస్తాడా లేదా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ పంచెస్ వచ్చేసి సోనీ అండ్ నబీల్ మధ్యన జరిగింది. అంటే నన్ను ఎదుర్కోవాలంటే జీలో దమ్ము ఉండాలన్న టైపులో సోనియా మాట్లాడింది. దమ్ము లేకపోతే మాట్లాడొద్దు అన్న టైపులో. కానీ నబీల్ కూడా ఏం తగ్గినట్టు కనిపించలేదు. యాజ్ ఎ పర్సన్గా అండ్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అని సోనియా వాదించింది. బట్ పర్సన్గా కాదు, సంచాలకుగా ఫెయిల్ కూడా అనొద్దు నువ్వు అని చెప్పేసి నబీల్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అంటే సోనియాకు కౌంటర్ ఇచ్చే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్లో అనేది తెలుస్తూ ఉంది. అందులో నబీల్ ఒకడు. మరి ముందు ముందు నబీల్ ఇంకా గట్టిగా కౌంటర్ ఇచ్చి సోనియాని ఎదుర్కొంటాడా, లేకపోతే డ్రాప్ అవుతాడా అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.